హాయ్ అండి. ఈరోజు నేను లంచ్కి పప్పు మెంతికూర వండబోతున్నాను. దానికోసం నేను కడిగిన పప్పు 3 గ్లాసుల నీళ్లు యాడ్ చేశాను. కొంచెం పసుపు, 4 పచ్చిమిర్చి, అదేవిధంగా కడిగిన మెంతికూర, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసింది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన సాల్టు, నానబెట్టిన చింతపండు పులుసు, కొద్దిగా కారం, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి 5 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించండి. ఇప్పుడు పప్పులోకి తాలింపు కోసం కొద్దిగా నూనెని వేడి చేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా గుప్పెడు కరివేపాకు వేసుకొని చిటపట్లాడించి పప్పులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతే, వేడివేడి పప్పు మెంతికూర రెడీ.